హాయ్ యాస్పిరెంట్స్, నేను మీ రామకృష్ణ. ఈరోజు మన డిస్కసింగ్ టాపిక్ వచ్చి ఏపీ కానిస్టేబుల్ యాస్పిరెంట్స్ గురించి వీడియో చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏపీ కానిస్టేబుల్ యాస్పిరెంట్స్ గురించి 3 విషయాలు అనేది ఈ వీడియోలో నేను క్లియర్ కట్గా డిస్కస్ చేస్తాను. నెంబర్ 1 వచ్చి ఈ ఏపీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ మీద హోంగార్డుల కేసు గురించి డిస్కస్ చేద్దాం. నెంబర్ 2 వచ్చి ఈ ఏపీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ట్రైనింగ్ సెంటర్స్ అనేవి బోర్డు వారు రెడీ చేస్తున్నారు, అది ఎంతవరకు నిజమనేది డిస్కస్ చేద్దాం. అండ్ నెంబర్ 3 వచ్చి రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అనేది కూడా డిస్కస్ చేద్దాం. అయితే మనం ముందుగా చూసుకున్నట్లు నెంబర్ 1 చూసుకున్నట్లయితే ఈ హోంగార్డుల కేసు అనమాట. హోంగార్డుల కేసు అనేది ఏపీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ మీద ఎప్పటి నుంచి హోంగార్డుల కేసు అనేది నడుస్తుందో మీ అందరికీ తెలిసిందే. అయితే అది రీసెంట్గా జూలై 2న ఈ కేసు అనేది పోస్ట్పోన్ చేయడం జరిగింది. అయితే జూలై 2న ఏం జరిగిందంటే మేజర్గా పిటిషనర్ తరపున లాయర్ గారు రాకపోవడం వల్ల ఆ యొక్క కేసు అనేది జూలై 4కి పోస్ట్పోన్ చేయడం జరిగిందనమాట. అయితే నిన్న పోస్ట్పోన్ చేయడం జరిగింది. అయితే మీ యొక్క దురదృష్టం కొద్ది ఏం జరిగిందంటే నెంబరింగ్ అనేది 156 రావడం జరిగిందనమాట. అయితే నిన్న హైకోర్టులోనే హీరింగ్ అనేది 153 వరకు జరిగింది, 156కి జరగలేదు. సో దానివల్ల ఈ యొక్క హోంగార్డుల కేసు అనేది నెక్స్ట్ వీక్కి పోస్ట్పోన్ చేయడం జరిగిందనమాట. సో బ్యాడ్ లక్, నేను కూడా చాలా ఫీల్ అవుతున్నాను ఇదైతేనే. ఈ కేసు వల్ల ఒకవేళ రిజల్ట్ ఏమన్నా వెనక్కి అవుతుందా అని చెప్పి ఈ డౌట్ మీద ఎక్కువ టెన్షన్ పడుతున్నారు చాలామంది అభ్యర్థులు. ఒకవేళ ఈ కేసు అనేది ఏదో ఒకటి తేలు ఉంటే రిజల్ట్ మీద ఒక స్పష్టత రావడానికి అవకాశం ఉందని చెప్పి చాలామంది ఆస్పిరెంట్స్ అయితే చూస్తున్నారు. అయితే బ్యాడ్ లక్ ఏంటంటే ఈ యొక్క కేసు అనేది 156 నెంబరింగ్ రావడం వల్ల ఈ యొక్క అసలు హీరింగ్ అనేది జరగలేదు. సో నెక్స్ట్ వీక్కి పోస్ట్పోన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వీక్ అయినా సరే జరుగుతుందని చెప్పి చూద్దాం. అయితే లాస్ట్ వీక్ అనేది నెంబరింగ్ అనేది త్వరగా రావడం జరిగింది, 47 వచ్చింది. జూలై 2న 47 వచ్చినప్పటికీ ఆ రోజు పిటిషన్ తరపున లాయర్లు రాకపోవడం వల్ల అది జూలై 4కి ఏమో పోస్ట్పోన్ చేయడం జరిగింది. జూలై 4 నెంబరింగ్ అనేది లేట్గా రావడం వల్ల అది నెక్స్ట్ వీక్ మళ్ళీ పోస్ట్పోన్ చేయడం జరిగింది అనమాట. సో ఇది హోంగార్డుల తరపునటువంటి అప్డేట్. అదేవిధంగా ఈ యొక్క ఏపీ కానిస్టేబుల్ మీద వేరే కేసు కూడా ఉంది. అది జనరల్ ఆస్పిరెంట్స్ యొక్క హైట్ గురించి ఒక కేసు అయితే వేశారు. ఆ కేసుకు సంబంధించినటువంటి నిన్న జరగాల్సి ఉంది. సో అది కూడా నెక్స్ట్ వీక్కి పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఎగ్జాక్ట్లీ డేట్ అనేది ఇంకా రాలేదు, కానీ నెక్స్ట్ వీక్ అయితే జరగనున్నట్లు చెప్పారు, మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్లో తెలుస్తుంది. అయితే నెక్స్ట్ చూసుకున్నట్లయితే అండ్ సెకండ్ 1 చూసుకున్నట్లయితే ఏపీ కానిస్టేబుల్ ట్రైనింగ్ సెంటర్స్ గురించి చూసుకున్నట్లయితే ఇది నిజంగా అయితే అప్డేట్ అనేది రావడం జరిగింది. చాలామందికి అందరికీ తెలిసిందే. ఈ అప్డేట్ అనేది అఫీషియల్గా బోర్డు వారు రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఏపీ కానిస్టేబుల్ నోటిఫికేషన్లోనే ఏపీఎస్వి పోస్టులకి 2520 పోస్టులకు గాను ఈ యొక్క ట్రైనింగ్ సెంటర్స్ అనేవి రెడీ చేస్తున్నట్లు మనకి ఒక నోటీస్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇది చాలా గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. అయితే బోర్డు వారు అయితే వాళ్ళ యొక్క ఫార్మాలిటీస్ వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు. ఖచ్చితంగా ట్రైనింగ్ సెంటర్స్ అన్నీ రెడీ చేస్తున్నారు కాబట్టి మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఈ నోటిఫికేషన్ గురించి రిజల్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అయితే మేజర్గా చూసుకున్నట్లయితే ఈ ఏపీఎస్సీ వారు 2520 పోస్టులకు గాను ఈ యొక్క ట్రైనింగ్ సెంటర్స్ అనేవి రెడీ చేస్తున్నారు. అయితే నిన్న అయితే జూలై 4 అనేది ఒక నోటీస్ అనేది రావడం జరిగింది. 7 బెటాలియన్లోని ఈ ట్రైనింగ్ సెంటర్స్ అనేవి నిర్వహిస్తున్నారు. ఒకసారి బెటాలియన్ నెంబర్ చూసుకున్నట్లయితే నెంబర్ 2 అండ్ నెంబర్ 3, నెంబర్ 5, నెంబర్ 6, నెంబర్ 9, నెంబర్ 11, నెంబర్ 14 ఈ యొక్క బెటాలియన్ నెంబర్లోనే 1735 మెంబర్స్ గాను, ఇంకా అడిషనల్గాను 785 మెంబర్స్ గాను, టోటల్ వచ్చి 2520 మెంబర్స్కి ఈ యొక్క ట్రైనింగ్ సెంటర్స్ని రెడీ చేస్తున్నారు. అయితే సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటైతే ఖచ్చితంగా ఈ ట్రైనింగ్ సెంటర్స్ అనేవి అవి అన్నీ కంటిన్యూ జరుగుతుంది కాబట్టి మనం భయపడాల్సిన అవసరం అయితే లేదు. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్టోబర్ 1st వీక్లోనే ఈ ట్రైనింగ్ అనేది ఏపీ కానిస్టేబుల్ యొక్క ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుందని చెప్పి చాలామంది మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అయితే మేజర్గా అన్నీ కరెక్ట్గా జరిగితే ఖచ్చితంగా అక్టోబర్ 1st వీక్లోనే ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవ్వచ్చు. అండ్ ఫస్ట్గా మనం చూసుకున్నట్లయితే రిజల్ట్ గురించి ఒకసారి డిస్కస్ చేసినట్లయితే మేజర్గా ఫస్ట్ వచ్చి మనకి స్కోర్ కార్డ్ అనేది రిలీజ్ అవుతుంది. స్కోర్ కార్డ్ రిలీజ్ అయిన తర్వాత మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత ఇంకా మనకి 2 థింగ్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ వచ్చి డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది, అదేవిధంగా మెడికల్ ఎగ్జామినేషన్ కూడా జరుగుతుంది, మెడికల్ టెస్ట్ కూడా జరుగుతుంది. ఈ 2 క్లియర్ కట్గా జరిగిన తర్వాత ట్రైనింగ్ సెంటర్స్ అనేవి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా అక్టోబర్ అయితే అవడానికి అవకాశం ఉంది. అక్టోబర్ 1st వీక్లోనే స్టార్ట్ అవడానికి అవకాశం ఉందని చెప్పి చాలామంది చెప్పడం అయితే జరుగుతుంది.
చాలామంది ఆస్పిరెంట్స్ అయితే మాత్రం ఈ రిజల్ట్ గురించి చూస్తున్నారు, చాలా ఆందోళన కూడా చెందుతున్నారు. సో రిజల్ట్ ఇప్పుడు వస్తుంది అని చెప్పి మనల్ని కూడా చాలామంది కామెంట్ చేసి అన్న కానిస్టేబుల్ గురించి ఏదైనా అప్డేట్ ఉంటే చెప్పన్నా అని చెప్పి కామెంట్ చేయడం జరుగుతుంది. సో మేజర్గా ఈ రిజల్ట్ వచ్చి మనకు అందిన అప్డేట్ ప్రకారం మొదటగా అయితే స్కోర్ కార్డ్ అయితే రిలీజ్ చేస్తారు. సో అది స్కోర్ కార్డ్ అనేది అందరికీ కామన్ కాబట్టి స్కోర్ కార్డ్ రిలీజ్ చేయడానికి అవకాశం అయితే ఉందనుకుంటాను నాకు తెలిసి. ఎందుకంటే మనకు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నెక్స్ట్ వీక్లో కూడా ఖచ్చితంగా ఈ స్కోర్ కార్డ్ అనేది రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. స్కోర్ కార్డ్ రిలీజ్ అయిన తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుంటే ఈ యొక్క మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో మేజర్లీ ఏంటంటే ఈ యొక్క నోటిఫికేషన్ మీద కొద్దిగా కేసెస్ అనేవి క్లియర్ అయిన తర్వాత ఈ రిజల్ట్ ఇస్తే ఈ నోటిఫికేషన్కే బెటర్ అని చెప్పి చాలామంది మనకు చెప్పడం జరుగుతుంది. సో మనం కూడా కొద్దిగా టైం లేట్ అయినప్పటికీ పర్వాలేదు, ఈ యొక్క నోటిఫికేషన్ మీద ఫర్దర్గా ఫ్యూచర్లో ఏం ప్రాబ్లం లేకుండా ఉండి ఇప్పుడే క్లియర్ చేసి పంపిస్తే మనకే మంచిదని చెప్పి నా యొక్క ఉద్దేశం. సో మేజర్గా అయితే నెక్స్ట్ వీక్లో అయితే స్కోర్ కార్డ్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఈ కేసు గురించి కూడా చెప్పాను కదా, నెక్స్ట్ వీక్లో అయితే మనకి డేట్ అనేది ఇంకా మెన్షన్ చేయలేదు. అయితే నెక్స్ట్ వీక్లో ఈ కేసు అనేది హీరింగ్ జరిగే అవకాశం కూడా ఉందని చెప్పి జరగడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క ట్రైనింగ్ సెంటర్స్ అయితే మీ అందరికీ తెలిసిందే కదా, రెడీ చేస్తున్నారు. ఇప్పుడు ఏపీఎస్పీ యొక్క ట్రైనింగ్ సెంటర్స్ అనేవి ఆల్మోస్ట్ రెడీ చేశారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సివిల్కి సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించినటువంటి ట్రైనింగ్ సెంటర్స్ కూడా ఒక 2 డేస్లో అయితే ఖచ్చితంగా మనకు కూడా ఏదో ఒక నోటీస్ రావడానికి అవకాశం ఉంది. ఈ యొక్క సివిల్ పోస్టులకు సంబంధించినటువంటి ట్రైనింగ్ సెంటర్స్ రెడీ అవుతున్నాయని చెప్పి ఒక నోటీస్ రావడానికి కూడా అవకాశం ఉందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ వచ్చి. సో ప్రతి ఒక్కరూ కూడా ఆందోళన చెందుతున్నారని అందరికీ అర్థమవుతుంది. సో కానీ ఏం చేయలేము, మనం అయితే కొంచెం టైం అనేది పేషెన్సీతో ఉన్నట్లయితే మనకే మంచి జరుగుతుంది. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ అనేది అన్నీ క్లియర్ అయిన తర్వాత ముందుకెళ్తే కొద్దిగా మంచిదని చెప్పి నా యొక్క ఉద్దేశం. ఏమైనప్పటికీ కూడా అందరికీ కూడా టెన్షన్స్ ఉంటాయి, ఏమవుతుంది రిజల్ట్ అని చెప్పి. సో మేజర్గా వచ్చి నెక్స్ట్ వీక్లోనే స్కోర్ కార్డ్ అనేది రిలీజ్ అవుతుందని చెప్పి కొంతమంది అయితే చెప్పడం జరుగుతుంది. సో అది నిజంగా నిజమైతే అది వరకు చాలా మంచి న్యూస్ అనే చెప్పుకోవచ్చు. కానీ ఏదైనప్పటికీ చూద్దాం ఏమవుతుంది అనేది కూడా. ఒకసారి మనం ఈ యొక్క మెడికల్ ఎగ్జామినేషన్ గురించి చూసుకున్నట్లయితే ఈ ఏపీ కానిస్టేబుల్కి సంబంధించి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది మీరు భయపడాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం మెడికల్లోనే కానీ లేదా డాక్యుమెంట్ వెరిఫికేషన్లో కానీ ఎవరు పోవడం అంటూ ఎక్కువ శాతం అయితే ఉండదు అనమాట. మీకు ఆల్మోస్ట్ అందరికీ దగ్గర కూడా డాక్యుమెంట్స్ అనేవి కరెక్ట్గా ఉంటాయి. సో రీసెంట్గా వాళ్ళ ఏమైతే మెన్షన్ చేశారో అవి రీసెంట్గా అప్డేట్ చేసుకుంటే అవి పెట్టుకెళ్తే సరిపోద్ది. క్యాస్ట్ అయినప్పటికీ లేదా ఓబీసీ అయితే ఓబీసీ లేదా నాన్ క్రిమినల్ అయితే ఏదైనప్పటికీ అవి రీసెంట్గా చేసుకుంటే వెళ్ళిపోతే సరిపోద్ది. అదేవిధంగా ఈ యొక్క మెడికల్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే మ్యాక్సిమం ఆల్మోస్ట్ మెడికల్లోనే ఎవరు కూడా ఈ స్టేట్ నోటిఫికేషన్లోనే అన్ఫిట్ అవ్వడం అనేది సాధారణంగా అయితే ఎక్కడ ఉండదు. మ్యాక్సిమం అందరు ఫిట్ అయిపోతారు. సో దీని గురించి అయితే మీరు భయపడే అవసరం లేదు. మేజర్గా రిజల్ట్ వచ్చి ముందుకు వెళ్తే మాత్రం అందరికీ హ్యాపీ. సో ఫర్దర్గా రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి డేట్స్ అనేవి అనౌన్స్ చేస్తారు కాబట్టి వాళ్ళే మనకి ఏమైతే డాక్యుమెంట్స్ కావాలని చెప్పి వాళ్ళే మెన్షన్ చేస్తారు కాబట్టి దాన్ని బట్టి టైం కూడా ఇవ్వడం జరుగుతుంది, ఒక 10 days అలాగా. ఆ టైంలోనే మీరు మిగిలినటువంటి డాక్యుమెంట్స్ కూడా రెడీ చేసుకోవడానికి టైం ఉంటుంది కాబట్టి అప్పుడు మీరు క్లియర్గా చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు సంబంధించినటువంటి ఏపీ కానిస్టేబుల్ యాస్పిరెంట్ సంబంధించినటువంటి అప్డేట్. సో ఇంకా ఏదైనా సరే అప్డేట్ వచ్చినట్లయితే మన ఛానల్లో ముందుగా పోస్ట్ చేస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ ఉన్నట్లయితే షేర్ చేయండి. జై హింద్, జై భారత్.